యావత్ ఆంధ్రప్రదేశ్ని చాలా శోకసంద్రానికి వెళ్ళడం. అందులో ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా ఆప్తులు, తమ్ముడు సమానుడు, మేమందరం పండుని పిలుచుకుంటాం రాజసారిని. ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం. గత ఎలక్షన్లో కానీ ఇంతకు ముందు కానీ ఈ ఊరితో కానీ మాతో కానీ విడదీయని అనుబంధం మాతో లేడు అనేది మేమందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఊళ్ళో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఊళ్ళో 10 మందికి ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు. ఆ దురదృష్ట ఘటనని మర్చిపోలేము. ఆయన లోటుని ఎవ్వరూ పోల్చలేరు. కానీ మేమున్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం, అది ఆ భరోసా కూడా తిరిగి మీద పండుని తీసుకురాలేము వెనక్కి. కానీ మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాం, మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట 24 గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో ₹1 కోటి మీ ఇంటికి ఇవ్వడం జరిగింది. ₹1 కోటి ఎక్కువనైతే మేము చెప్పట్లేదు, పండుకన్నా మేము ఇప్పుడు వెలకట్టలేంది. కానీ మీకు మేము తోడుగా ఉంటామన్న ఒక మాట చెప్పడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితో ఈ విషయమే కాదు ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతం, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి ఆయన ఒక తండ్రి పదవి తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. కుటుంబం ఎవరికి ఏమైనా తండ్రిలాగే ఆలోచిస్తూ ఎవరినైనా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళకి కూడా 24 గంటల్లోనే వెళ్ళి వాళ్ళని ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఈ బాధ టైంలో కూడా మీ అందరితో మేమందరం ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సహాయం ఉందో అది సహాయం కాకుండా మీరు ఇంకెలా అనుకోవాలంటే మేము మిమ్మల్ని చూసుకున్న బాధ్యత అనుకొని స్వీకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.